ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హీట్ స్ట్రోక్ అంటే ప్రస్తుత సమయంలో సమ్మర్లో ఉండేటువంటి ఒక పెద్ద ఇబ్బంది గురించి మనం మాట్లాడుకుందాం. వేడి వల్ల బాధితులు ఎక్కువ మంది ఎక్కువ కాబోతున్నారు. ముందు జాగ్రత్తగా ఉండాలి. ఈ పచ్చదనం ఈ తగ్గిపోవడం వల్ల ఇక్కడ కూడా వేడి ఎక్కువ పెరిగింది. పగలు రాత్రి ఉష్ణోగ్రతల తాలూకా తీవ్రత చాలా పెరిగింది. మామూలుగా ఏదైతే రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ ఉండాలో ఈ కాంక్రీట్ జంగిల్ దానికి ఒక మాట వచ్చిందండి. ఐలాండ్ ఏది కాంక్రీట్ ఐలాండ్ ఫ్యాక్టర్ అని అంటే ఏమిటి, ఉదయం ఏదైతే ఉందో సరే వేడిగా ఉంది, రాత్రి అయ్యేసరికి చల్లబడాలి కదా. కానీ రాత్రి అయ్యేసరికి ఏదైతే సిమెంటులో ఉన్నటువంటి నెమ్మది ఉష్ణోగ్రత తగ్గుతూ ఉండి రాత్రి ఆ టెంపరేచర్ పెరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదం. అంటే ఏమిటి, పగలు రాత్రి కూడా వ్యక్తులకి ఉక్కిరిబిక్కిరి అయిపోవడానికి ఒక ఆస్కారం కలుగుతూ ఉంది. కాబట్టి ముందు ముందు కూడా రాబోతున్న రోజుల్లో కూడా పచ్చదనం పెరిగి ఇది జరుగుతూ ఉంటే తప్ప దీని ఇబ్బందులు ఎక్కువగా ఉంటుందని ఈ ఎక్సెసివ్ హీట్ ఫ్యాక్టర్ తాలూకా సూచన. కాబట్టి దానికోసం ముందు ముందు మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఉన్నారు స్కూల్లో, ఇది అందరూ ఆలోచించాల్సిన చాలా విషయం. వాళ్ళు వేసవికాలంలో ఎగ్జామ్ రాయడం వల్లట వాళ్ళ తాలూకా నిపుణత 14% తగ్గిపోతుందట. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ పెరిగితే వాళ్ళ తాలూకా ఎఫిషియన్సీ అంత తగ్గిపోతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ వర్కర్స్ ఉన్నారు, ఆఫీసులో ఏసీ లేదు, ఫ్యాన్ ఉంది సరే కానీ చాలా ఉష్ణోగ్రత ఏదో జరిగితే ఎలా ఉందనుకోండి, ఆ ఒక్కపోతగా వేడికి వాళ్ళ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుందట. వేసవి కాలంలో వ్యక్తుల్లో ఏదైతే వైలెన్స్, కోపం, తర్వాత సూసైడల్ టెండెన్సీ, నేరం చేయాలటువంటి ప్రవృత్తి, ఇవన్నీ కూడా చాలా పెరుగుతున్నాయట. ఈ ట్విట్టర్ ఇలాంటి సోషల్ మీడియాలో ఈ వేసవికాలంలో ఏదైతే ఉందో ఆ టైంలో ఈ చెప్పేటువంటి మెసేజ్లు కూడా వాళ్ళు చాలా కోపతాపంతో కూడిన మెసేజ్లను తెలిసిపోతూ ఉంటాయి. అందరూ వాళ్ళకి శత్రువులేలా బిహేవ్ చేస్తారు. ఈ 1 డిగ్రీ ఇందాక చెప్పినట్టుగానే టెంపరేచర్ పెరిగితే ఈ సూసైడ్ రేట్ అనేది 1% పెరుగుతూ ఉందట. ఇలాంటి ఇన్ని ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. తలనొప్పి, విపరీతం తలనొప్పి రావడం, వాంతి వచ్చేటట్టు ఉండడం, గొంతుకులో మింగడం కష్టం అవడం, డిస్ఫేజియా అంటారు. మాటలో తేడా రావడం, మాట పడిపోవడం, దాన్ని ఏఫేజియా అంటారు. అదే కాకుండా కోఆర్డినేషన్, భగవంతుడు ఇచ్చింది ఒక పెద్ద అవయవం, ఇందాక చెప్పిన సెరిబెల్లం, చిన్న మెదడు. నడుస్తున్నప్పుడు ఒక చక్కగా అడుగులేసి వెళ్ళాలి కదండి. ఏదైనా కారణం వల్ల కానీ క్రమం తప్పకుండా నడిస్తే చూసే వాళ్ళకి దేవుని మద్యం సేవించాడు అనుకుంటాం. నిజానికి కాదు, ఇది చిన్న మెదడు తాలూకా పనితనం తక్కువ కావడం వల్ల వచ్చేటువంటి ఒక ఇబ్బంది. అదే కాకుండా ఇది చెప్పినట్టుగానే ఈ ఎక్కువ హీట్ కానీ లోన్ అన్నట్టయితే వాటిలో వచ్చే వాళ్ళలో బ్రెయిన్ లోపల హెమరేజ్ రావడం, స్ట్రోక్ రావడం. స్ట్రోక్లో 2 రకాలు ఉంది. ఏదైతే హెమరేజ్ అనేది ఏంటి, రక్తస్రావం జరగడం, రక్తనాళాల్లో ఉండేటువంటి రక్త ప్రసరణ ఏదైతే ఉందో ఆగిపోవడం వల్ల వచ్చేటువంటి స్ట్రోక్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. ఈ స్ట్రోక్ రావడం కూడా ప్రమాదం ఉంటుంది. అదే కాకుండా రక్త ప్రసారం తగ్గిపోతుందండి బ్రెయిన్లో కోపలకి. దానివల్ల రక్తనాళాలు సన్నంగా అయిపోతాయి. సన్నంగా అయిపోవడం వల్ల ఆక్సిజన్ చేరిక కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ వ్యక్తి నిస్తేజుడు అయిపోతాడు. వ్యక్తి తాలూకా పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. పూర్తిగా స్పృహ కోల్పోవడానికి ఆస్కారం ఉంది. హాస్పిటల్లో అడ్మిషన్ కూడా అవసరం పడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో 100% హాస్పిటల్ అడ్మిషన్ అన్నది చాలా అవసరం. ఒక అదృష్టం ఏమిటంటే ఇదేదో పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది, లాభం లేని పరిస్థితి, ఏదో క్యాన్సర్ లాగో లేకపోతే కోవిడ్ లాగా కాదండి. సరైన సమయంలో కానీ వైద్యం కానీ అందినట్టయితే 2 రోజుల్లో ఒక 95-96% బాగా అవుతారట. చేయాల్సిందాల్లో ఏం లేదు, ఒక శీతల ప్రదేశం వెళ్ళగానే ఒక గ్లూకోజ్ ఏదైతే చల్లటి గ్లూకోజ్ ఎక్కించడం కానీ, ఐవి ఫ్లూయిడ్స్ అంటాం, ఏదైనా కోల్డ్ బ్లాంకెట్ ఒకటి ఉంటుంది, అంటే చలితో పూర్తిగా శరీరాన్ని కప్పేయడం, గజ్జల్లో చంకల్లో కానీ ఎక్కడన్నా కానీ ఈ ఐస్ లాంటిది బ్యాగ్స్ పెట్టడం, మామూలు నీరు, మళ్ళీ చెప్తున్నా, ఇదేది కూల్ డ్రింక్స్ లేకపోతే ఈ మద్యం ఆ టైంలో సేవించకూడదు, కాఫీ టీ కూడా సేవించకూడదు. ఇలాంటివన్నీ కాకుండా కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, నీరు కానీ, మామూలు నీరు కానీ తీసుకున్నట్టయితే నెమ్మదిగా అవుతుంది. ఇంకా కొన్ని ఉంటాయి. మాటకు ఉదాహరణకు ఫిట్సే వచ్చింది అనుకోండి, ఫిట్స్ కోసం మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మెదడులో వాపు మనం చెప్పుకున్నాం, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ డ్యామేజ్ కావడం వల్ల దానికోసం కొన్ని మందులు ఉన్నాయి. అట్లా ఏ ఇబ్బందులు ఉంటే దానికోసం వైద్యం చేయాల్సి ఉంటుంది. చేయాల్సిన పరీక్షలు కూడా కష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మెదడుకు సంబంధించి బ్రెయిన్లో ఎంఆర్ఐ అనేది చాలా ముఖ్యమైన పరీక్ష. దాంట్లో ఏదైతే రక్త ప్రసరణ ఆగిపోయిందా అని చెప్పాలంటే ఇన్ఫాక్ట్స్ కనబడతాయి, అంటే రక్త ప్రసరణ ఆగిపోవడం అని, లేదా హెమరేజ్ వచ్చిందా అని తెలుస్తుంది. అదే కాకుండా మెదడులో కుడి కాలు కుడి చెయ్యి కానీ ప్రాబ్లం వచ్చినట్టయితే ఎడం పక్క బ్రెయిన్లో ఏదైనా ఇబ్బంది ఉందా అని తెలుస్తుంది, అది కూడా చెప్తుంది. అలాగే ఎడం పక్క కూడా చెప్తూ ఉంటుంది. స్పైనల్ కార్డ్ వెన్నుపాములో కూడా ఒక్కోసారి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీరిని కూడా చేయాలంటే ఎంఆర్ఐ పరీక్ష,
ఇప్పుడు మూత్రపిండాలు ప్రాబ్లం ఉందనుకోండి, దానికోసం ఏదో యూరియా, క్రియేటిన్, అవసరమైతే అల్ట్రాసౌండ్ లాంటిది, సరే కిడ్నీ నిపుణులు కూడా చూస్తూ ఉంటారు. ఏదైతేనేమి అదృష్టవశాత్తు చాలా ఎక్కువ మందిలో, ఇది అందరూ వినండి, భయపడాల్సింది లేదు. ఒక 95-96% 2 నుంచి 3 రోజుల్లో సరైన సమయంలో వైద్యం కానీ అందినట్టయితే బాగా రికవర్ అవుతారు. అయితే మరి వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ లేవా? ఉన్నాయి. వైద్యం ఏ కారణం వల్ల అందరం లేట్ అయినా ముందు చెప్పినట్టుగా మెదడులో వాపు కానీ, లేకపోతే స్ట్రోక్ లాంటిది కానీ, ఫిట్స్ లాంటిది రావడం జరిగినట్టయితే, కాలు చెయ్య వీక్నెస్ కానీ, మాటలో తేడా రావడం కానీ, మింగటానికి కానీ, జ్ఞాపక శక్తి ముఖ్యంగా మాట్లాడే దీంట్లో కానీ, ఆలోచన జ్ఞానం, ఏది మంచి చెడు మధ్యలో విచక్షణ జ్ఞానం, ఇవన్నీ కూడా కొన్నాళ్ళ పాటు ఇబ్బంది ఉండొచ్చు. అది ఒక్కొక్కసారి 6 మాసాలు పట్టొచ్చు, సంవత్సరం కూడా పట్టొచ్చు. మరి ఇంత ఇబ్బంది పెడుతున్నారు డాక్టర్ గారు, మీరు దానికోసం ఏమిటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని అంటే, ముందు జాగ్రత్తలే. ఇప్పుడు వేడి అనేది ఉంది, బయట వెళ్ళామంటే మరి పని చేయకుండా మానేలేం కదండి. ఇప్పుడు నేను చెప్పినంతగా సింపుల్గా అసలు వేడి ఉన్నప్పుడు బయటకు వెళ్ళకండి అంటే ఎట్లా జరుగుతుంది? బండి కూడా నడవాలి కదా, కుటుంబం నడవాలి కదా. దానికి మామూలుగా లూజ్గా ఉండే దుస్తులు, కాటన్ దుస్తులు, తర్వాత మరీ టైట్ ఫిట్టింగ్ దుస్తులు కాకుండా వేసుకోండి. ఏదైనా మధ్యలో ఎంత సమయం దొరికితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలన్న మధ్యలో ఏదో సాదా తెచ్చుకుని చెట్టు కింద తీసుకుంటూ ఉండండి. అదే కాకుండా మీరు నీరు ఎప్పుడు కూడా మీరు కూడా తీసుకొని వెళ్ళండి. రోజుకు దగ్గర ఒక 2 లీటర్లు లేదా 8 గ్లాసులు నీరు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ అందరూ కొంతమందికి ఈ మధ్యకాలంలో జిమ్ అని, కోవిడ్ ధర్మమాని జిమ్ అని అదే మాట వినబడుతూ ఉంటుంది. అలా అన్నట్టయితే జిమ్ చెయ్యండి, తప్పకుండా. దానికి ఏదో నేను హాస్యాస్పదంగా మాట్లాడటం లేదు. కానీ ఒక చిన్న సూచన ఏమిటంటే, జిమ్ చేసే ముందు 2 గంటల ముందు నీరు తాగాలి. మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా వేసవకాలంలో ప్రతి 20 నిమిషాలకి వాటర్ తాగాలి. మీకు దప్పికేసిందా లేదా కాదు, మీకు తెలియదు, అది లేట్ స్టేజ్. కాబట్టి ఎప్పుడు కూడా మనం రీప్లేస్మెంట్ చేస్తూ ఉండాలి. ఈ మధ్యన హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అదే కాకుండా మూత్రపిండాల్లో ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉంది, గుండెలో ఆపరేషన్ అయింది. ఇలాంటి వాళ్ళలో ఆల్రెడీ వాళ్ళ రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుందో వాళ్ళలో ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళైతే తప్పకుండా ఈ వేడికి లోను కాకుండా దూరంగా ఉండాలి. ఇంకా ప్లానింగ్ అని చెప్పుకున్నట్టయితే, ఉదాహరణకి మీరు వెళ్ళని తప్పని పరిస్థితి అనుకోండి, ఏదన్నా ఉదయం ఏదైనా చల్లగా ఉండే సమయంలో తీసుకోండి ఉదయం, లేదంటే సాయంకాలం మధ్యలో 3-4 గంటలు ఏదైతే ఉష్ణ తీవ్రత ఉంటుందో 12-1 గంటల నుంచి 4 వరకు వెళ్లకుండా మిగతా టైంలో పని అయితే జరగాలి. అదే కాకుండా ముఖ్యంగా నేను చెప్పే, ఇప్పుడు మిత్రుడు కామర్స్ వచ్చిన తర్వాత ఈ జొమాటో, స్విగ్గీ, వీళ్ళందరూ పిల్లలు చూస్తూ చాలా కష్టపడుతూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం నడుస్తుంది ఇంటి దగ్గర. అలాంటప్పుడు వాళ్ళకు వెళ్ళొద్దని కాదు, కానీ దయచేసి మీరు అందరూ గమనించండి, మీతో పాటు నీరు పెట్టుకోండి. మధ్యలో ఎటు బ్రేకుల్లో కూడా మంచి నీరు తప్ప కూల్ డ్రింక్ లాంటివి తీసుకోవద్దు. దానివల్ల ప్రమాదం తప్ప దానివల్ల మంచి జరగటం లేదని శాస్త్రం చెప్తూ ఉంది. మద్యం అన్నది వద్దు. అదే కాకుండా ఈ కొన్ని మందులు వేసుకునే వాళ్ళు, కంటికి కొన్ని ఉదాహరణకి ఫిట్స్ కోసం ఉంది ప్రాబ్లం, ఆ మందులు వేసుకున్న వాళ్ళకి. అదే కాకుండా బీపీ తగ్గడానికి వచ్చేటువంటి బీటా బ్లాకర్స్ అని, డయూరిటిక్స్ అంటే ఏమిటి, గుండెలో ప్రాబ్లం ఉంది, గుండెలో నీరు లాడి చేరింది, అది బయటకు పోవడానికి డాక్టర్లు మేము డయూరిటిక్ అని మందిస్తాం. దానివల్ల కూడా ఇబ్బంది. ఈ మధ్యకాలంలో ఫ్యాడ్ వచ్చింది, లావు ఉండడం, లావు తర్వాత ఏంటంటే బరువు తగ్గడానికి మందులు, ఆ మందులు వాడే వాళ్ళలో ఇలాగ ఈ మందులు వాడే వాళ్ళు ముందు చెప్పినట్టుగా బరువు తగ్గడానికి వాడేవి కానీ, డయూరిటిక్స్ కానీ, ఫిట్స్ కోసం మందులు కానీ, బీపీ కోసం వాడిన మందులు వాళ్ళలో కూడా హీట్ తాలూకా ప్రభావం తొందరగా ఎక్కువ ఇబ్బందిగా రావడానికి ఆస్కారం అయితే ఉంది. ఇవి అన్నది జాగ్రత్తలు. మొత్తంగా నేను చేసే సందేశం ఏంటంటే, హీట్ స్ట్రోక్ అన్నది మన మధ్యనే ఉంటుంది, ఇది ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఉంటుంది. అంతవరకు ఎందుకు, అసలు భారతదేశంలోనే 1 నిమిషంలో 4 చెట్లు నరికివేయడం జరుగుతూ ఉంటుంది. ఎంత శోచనీయం. ఒకప్పుడు భారతదేశంలో ఏంటంటే ఇబ్బందులు ఇంత తక్కువ ఎందుకు ఉండేవి అంటే చాలా వరకు మానవ తప్పిదమే. దాని అయితే ఏమిటంటే, ఎకనామిక్గా ఈ రోజున భారతదేశం 5వ స్థానం ఆక్రమించింది. ఏది, ప్రపంచ దేశాల్లో. అంటే ఎకనామిక్గా చాలా ప్రోగ్రెస్, ప్రతి వాళ్ళ చేతుల్లో పైసలు ఉన్నాయి. కానీ దానికోసం ఇది పణంగా పెట్టుకోకూడదు. భయపెట్టాల్సింది కాకపోయినా ఒక 10 సంవత్సరాల ప్రాంతంలో ఈ మధ్యకాలం సూచనల ప్రకారం దగ్గర 20,000 మంది జరిగిపోయారు. అసలు ఈ సీజన్లోనే మీరు 3 ప్రతి తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 3-2 మామూలుగా ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్ నుంచి అందరూ జరిగిపోవడం విన్నాం, చనిపోవడం. అంటే ఇది ఎవరికని కాకుండా ఎవరైనా బయటకు వెళ్ళి ఉద్యోగం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ప్రమాదం అయితే ఉంది. ఇవన్నీ తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు.
దప్పిగ్గా ఉండి మీకు కానీ ఇబ్బంది ఉండేటట్టయితే తప్పకుండా మీరు బ్రేక్ ఇచ్చి మధ్యలో మీరు చేసిన తర్వాత సాయంకాలం 5 కన్నా తర్వాత 6:30 వరకు చేయండి ఆఫీస్లో. మధ్యలో బ్రేక్ ఇవ్వండి మధ్యాహ్నం. అదే కాకుండా నేను చెప్పేటువంటి సూచన, ఈ స్విగ్గీ, ఈ జొమాటో తాలూకు ఓనర్స్ కూడా బయటకు వెళ్తున్న యువకులకు ఇబ్బంది కాకుండా కొంత బ్రేక్ ఇవ్వాలి. పిల్లలకు కూడా ఇది గవర్నమెంట్ వారు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఏదైతే శాస్త్రం ప్రకారం పిల్లల తాలూకా ఎడ్యుకేషన్ పెర్ఫార్మెన్స్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది వేసవికాలంలో. ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా ఎక్కువ వేసవికాలంలో వస్తాయి. ఇది ఆలోచించాల్సిన సమయం వచ్చిందని నా మనవి. ఉద్యోగస్తులకు కూడా వేసవికాలంలో సెలవులు ఇవ్వమని కాకపోయినా డ్యూరేషన్ ఏదైతే దానికి మధ్యాహ్నం కాకుండా సాయంకాలం వరకు దాన్ని 2 గంటలు అడు పెంచి మధ్యలో ఒక బ్రేక్ ఇవ్వడం, కొంత సేద తీర్చుకోవడం, రిలాక్సేషన్ అవ్వడం అనేది అవసరం. దానివలన వాళ్ళ పనితనం పెరుగుతుంది. దేశానికి ఇంకా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంది. ఏదైతే ఉందో ఈ ఒక్క హీట్ వేవ్ల వల్లనే, హీట్ స్ట్రోక్ వల్లనే మీరు ఆశ్చర్యపోతారు, 2.5 నుంచి 4.5 వరకు జీడిపి తాలూకా తగ్గిపోవడానికి ఆస్కారం ఉందని చెప్తూ ఉన్నారు. మామూలుగా ఈ రోజున మనం జీడిపి చెప్తున్నాం, మనం చైనాని అధిగమించాం, నా దగ్గర పరిస్థితుల్లో ఉన్నాం, దగ్గర 4వ స్థానం ఆల్రెడీ ఇంగ్లాండ్ని ముందుకు వెళ్ళిపోయామని. మరి అదే కానీ తగ్గిపోతే ప్రతిరోజు దగ్గర మన రాష్ట్రంలో 44,000 చోట్ల కట్టడాలు అవుతున్నాయట. అంటే ఇది ఒక పెద్ద ఒకటి ఇంగ్లీష్లో ఒక మాట ఉందా చెప్పింది, కాంక్రీట్ జంగిల్ అని. కాబట్టి దానికి సరిపడినగా మన దేశంలో ఏదైతే హరితహారం మన రాష్ట్రంలో చాలా భారీ ఎత్తున చేపట్టారో అది చాలా సంతోషం కూడా. ఇంకా ఎక్కువ శాతం ఈ చెట్లు తాలూకా నాటడం అన్నది, దానిని ఇంకా మంచిగా అవడానికి వాటరింగ్ ఇవన్నీ చాలా అవసరం. పారిశ్రామికంగా అభివృద్ధి అన్నది ఎంత ముఖ్యమో పచ్చదనం కూడా అంతే ముఖ్యం. ఎందుకు అంటే ఇది ఒక ఉంటుంది, పచ్చదనం తాలూకు పర్సంటేజ్ ఉంటుంది, 24% ఉన్నదట ఏది గ్రీన్ కవర్ అని. ఇప్పుడు ఉన్నది ఎంతో తెలుసా? 2 నుంచి 5% భారతదేశం అంతా కూడా. అంటే మనం ఇంకా మనం ముందు ప్రగతి చెందాల్సిన అవసరం ఉంది. మన అందరం సంతోషంగా ఉండాలి. 1.4 బిలియన్ల భారతీయులు అందరూ ఆనందంగా ఉండాలంటే, వాళ్ళ ఏదైతే ఆర్థిక ప్రమాణాలు పెరగాలంటే కూడా ప్రతి వాళ్ళు ఒక చెట్టు నాటి ఉన్నదానిని ఇంకా మంచిగా జరగడానికి ఇతోధికంగా మీ నుంచి మీరు ప్రయత్నం చేయండి.